మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. వెరీ ఇంపార్టెంట్లీ ఈ మార్కెట్ హ్యూజ్ బ్లడ్ బాత్ ఏదైతే మనం చూస్తున్నామో, ఇన్ఫాక్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ ఫాల్ లో చూసుకుంటే చాలా కంపెనీస్ అసలు ఎక్కడ కూడా బ్రేక్ లేకుండా కంప్లీట్ గా ఫాల్ అయిపోతున్నాయి. 10%, 20% చాలా. ఇన్ఫాక్ట్ గత 6 నెలల్లో చూసుకుంటే కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి మోర్ దెన్ 60% ఫాల్ అయ్యాయి. ఈ ఫాల్ లో చూసుకుంటే ఈ రోజున ఒక రికవరీలో చూసుకుంటే ఎలాగైతే స్టాక్స్ పడ్డాయో అంత ఫాస్ట్ గా అయితే రికవరీ అవ్వట్లేదు. కానీ సిప్ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఫండ్ హౌసెస్ లో ఉన్న టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ అయితే కాస్తంత రికవరీ అనేది చూపిస్తుంది. సో దీన్ని చూసి ఎలా అర్థం చేసుకోవాలి అంటారో ఈ మన చూసే ప్రేక్షకులంతా, వాట్ ఈస్ సేఫర్ అండ్ వాట్ ఈస్ బెటర్? రీసెంట్ గా వాళ్ళు ఈటీ మనీ వాళ్ళు బ్యూటిఫుల్ రీసెర్చ్ చేశారండి వీటి మీద. ఎస్ఐపి చేస్తే వాళ్ళ రికవరీ ఎంత క్విక్ గా అవుతుంది కంపేర్ టు నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే అనే దాని మీద స్టడీ చేశారనమాట. యాక్చువల్ నిన్నట్లాంటి పానిక్ అటాక్ స్టాక్ మార్కెట్ కొత్త ఏం కాదు. అవును, ఈ హిస్టారికల్ డేటా మనం చెక్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, సపోజ్ సింగిల్ డే నేను పాలు చెప్తున్నా, సింగిల్ డే పాలు 2020 కోవిడ్ అప్పుడు సింగిల్ డే కి 12% డ్రాప్ అయింది మార్కెట్. 12.75 సింగిల్ డే. ఎప్పుడు మార్చ్ 23, 2020 కరెక్ట్ సింగిల్ డే పాల్. అండ్ మే 17, 2004 లో సింగిల్ డే పాల్ 12% అండి. వాజ్పేయి గవర్నమెంట్ డ్రాప్ అయినప్పుడు పార్లమెంట్ మెజారిటీ తక్కువ అయిపోయి. అండ్ 2008 జనవరి 21 లో గ్లోబల్ ఫైనాన్స్ క్రైసిస్ అప్పుడు 10% డ్రాప్ అయింది. ఆ తర్వాత మార్చి 31, 1997 లో ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ 7% డ్రాప్ అయింది. ఈ లెక్కను చూసుకుంటే 6% నుంచి 12% సింగిల్ డే డ్రాప్స్ ఉన్నాయి హిస్టారికల్ డేటా చూసుకుంటే. ఓకే, ఇంత డ్రాప్ అయితే ఈ టైంలో మనం ఎస్ఐపీలు కానీ కంటిన్యూ చేసుకుంటే, ఆప్కుండా కానీ కంటిన్యూ చేసుకుంటే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మార్కెట్ డ్రాప్ అయినప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్ వీళ్ళు కమిట్మెంట్ ఇస్తారు కదా, 5,000, 10,000 అనేది ఎక్కువ యూనిట్లు వస్తుంది తక్కువ రేటు దగ్గర. అది మార్కెట్ రికవరీ అయిందనుకోండి, మామూలుగా మార్కెట్ తో పట్టే మూవ్ అవుతూ ఉంటుంది. యాక్చువల్ గా మనం అబ్జర్వ్ కనుక చేసాం అనుకోండి, కోవిడ్ క్రాష్ అప్పుడు మార్కెట్ రికవరీ కావడానికి 7 months పట్టింది. పడ్డ మొత్తం మళ్ళీ తిరిగి అదే ప్లేస్ కి రావడానికి 7 months పట్టింది. ఎస్ఐపి వాళ్ళు చేసిన వాళ్ళు రికవరీ కావడానికి జస్ట్ 4 months పట్టింది. ఓకే, ఎవరైతే ఎస్ఐపీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళు మార్కెట్ ని బీట్ చేస్తున్నారు ఈజీగా. ఎందుకు అలా జరిగిందంటే, మార్కెట్ పడ్డప్పుడు వీషేప్ తో పడ్డా సరే వీళ్ళు ఎవ్రీ మంత్ ఎస్ఐపీలు చేస్తున్నారు కదా. కరెక్ట్. కింద పడే కింద ఎక్కువ యూనిట్ గ్యాదర్ అవుతున్నాయి. కరెక్ట్. పైకి మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే ఎక్కువ యూనిట్లు ఉన్న సర్కిల్ మనీ ఎక్కువ గ్యాదర్ అవుతుంది, ప్రాఫిట్ అనేది ఫాస్ట్ గ్రో అవుతుంది. జస్ట్ 4 months రికవర్ అయిందండి కోవిడ్ అప్పుడు ఎవరైతే ఎస్ఐపీలు చేశారో వాళ్ళందరూ. అట్లా హిస్టారికల్ డేటా మనం ప్రతిసారి చూసినట్టు లెక్కేసుకుంటే, అండ్ కోవిడ్ అప్పుడు 7 months రికవరీ కాస్త 4 months ఎస్ఐపీ వాళ్ళకి. అండ్ స్లో డౌన్ చైనాలో జరిగినప్పుడైతే రికవరీ కావడానికి 8 months పట్టింది. ఎస్ఐపి వాళ్ళకి 3 months పట్టింది రికవరీ. అండ్ యూరోపియన్ డెట్ క్రైసిస్ అప్పుడు మార్కెట్ రికవరీ కావడానికి 28 months పట్టింది. ఎస్ఐపి వాళ్ళకి జస్ట్ 5 months పట్టిందండి. దట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఎంత క్విక్ గా పెడితే అన్ని ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తున్నారు, రికవరీ అప్పుడు త్వరగా అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే తక్కువ రేటుకి ఎక్కువ యూనిట్లు కాబట్టి. అండ్ ప్రతి చోట గ్లోబల్ సెల్ ఆఫ్ అప్పుడైతే 4 months పడింది, మార్కెట్ కూడా క్విక్ గా రికవర్ అయింది కాబట్టి ఇక్కడ కూడా 4 months పట్టింది. అంటే మెజారిటీ టైం ఎవరైతే ఎస్ఐపీలు చేస్తుంటారో వాళ్ళ పోర్ట్ఫోలియో తొందరగా రికవర్ అవుతుంది కంపేర్ టు మార్కెట్ తో పోల్చుకుంటే, ఎస్ఐపి వల్లే. అందుకని ఎస్ఐపి వల్ల బెస్ట్ థింగ్ ఏంటంటే యావరేజ్ అవుతా ఉంటుంది, డాలర్ కాస్ట్ యావరేజింగ్ అంటారు కదా. అందుకనే పబ్లిక్ ఏంటంటే అంత సింపుల్ గా ఉంటే దే డోంట్ లైక్ ఇట్ మేబీ. అందుకని భయంతో పానిక్ కాగానే ఆపేస్తున్నారు ఎస్ఐపీలు. అవును, అది తప్పు, అది రాంగ్. ఈ డేటా ఇదే చెప్తుంది. బట్ ఈటీ వెల్త్ వాళ్ళు మాత్రం ఇన్ టైమ్ లో చేశారండి రీసెర్చ్ వాళ్ళు. ఇట్స్ బ్యూటిఫుల్ రీసెర్చ్ రిపోర్ట్ బయట తీశారు వాళ్ళు. అండ్ మీరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా కానీ ఫైనాన్షియల్ టూల్స్ కనుక పానిక్ లో ఉన్నప్పుడు ఆపొద్దండి, కంటిన్యూ చేసుకుని తెలపండి ఇన్వెస్ట్మెంట్స్. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం తక్కువ రేటు దగ్గర ఎక్కువ యూనిట్ల గ్యాదరింగ్ ఛాన్స్ అస్సలు వదలమాకండి. ఈవెన్ కోవిడ్ అప్పుడు ఐఎమ్ షూర్ దట్ చాలా మంది గుర్తుంటుంది, రాకేష్ జుంజున్వాలా టాటా కమ్యూనికేషన్ ఆల్మోస్ట్ 60% డ్రాప్ అయింది. ఆ టైంలో 2% స్టేక్ తీసుకున్నాడు. ఆ టైంలో వండర్ఫుల్ డిసిషన్ అది. యాక్చువల్గా ఆల్మోస్ట్ 5x అయిందండి తర్వాత, విత్ ఇన్ 5 years 5x. సూపర్. ఓకే, ఈవెన్ వారన్ బఫెట్ కూడా బ్యాంక్ ఆఫ్ అమెరికా కొన్నది ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు. తర్వాత ఆల్మోస్ట్ దానికి 10x ఏం వచ్చిందండి. అందుకని ఎప్పుడైనా పానిక్ లో ఉన్నప్పుడు మంచి బిజినెస్ హౌస్ తక్కువ రేట్ దొరుకుతున్నప్పుడు దాని కొంటలో మంచి మీనింగ్ ఉంటుంది. సో బీ గ్రీడీ. పానిక్ లో. అవును, అందుకని ఇలాంటి పానిక్ లో పర్మనెంట్ కాదనే విషయం అందరూ తెలుసు. ఎందుకంటే హిస్టరీలో తిరిగేస్తే బోల్డ్ అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకని హిస్టరీకల్ మనం చెక్ చేసుకునే కొద్దీ నీకు ఆన్సర్ దొరుకుతుంది తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ అనేది. కాబట్టి ఎస్ఐపీలు ఎవరు కంటిన్యూ చేయండి, ఎవరు ఆపొద్దు. అండ్ మార్కెట్ లో పట్టడం, లేవటం, రికవర్ అవటం ఇవన్నీ మామూలే. బిజినెస్ ఇవన్నీ తట్టుకొని అన్ని అబ్జర్వ్ చేసుకుంటే ముందుకు పోతా ఉంటాయి. కాబట్టి డోంట్ స్టాప్ ద ఎస్ఐపీస్, కీప్ ఆన్ కంటిన్యూ. కాబట్టి మనకి ఎక్కువ బెనిఫిట్ అవుతుంది.
అండ్ ఈ స్టడీ వల్ల ఏంటంటే మార్కెట్ తో పోల్చుకుంటే మనమే త్వరగా రికవర్ అవుతున్న విషయం కూడా ప్రేక్షకులకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ అండి. పానిక్ లో మార్కెట్ లో మీ డబ్బులతో పాటు ఇంకొక అదనపు పెట్టుబడిగా ఏది చేయాలి అంటే అది మీ ధైర్యాన్ని. అవును. సో మీ ధైర్యంతో పాటు మీరు పెట్టుబడి పెట్టారనుకోండి, కంపల్సరీగా రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. అవును. గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ మేము చేసామంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవరైనా సరే ఒక స్ట్రక్చరల్ వేలో కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే, అండ్ ఎవరైనా కొంచెం మనీ ఉండి అండ్ ప్రొఫెషనల్ వేలో మీరు దాన్ని మేనేజ్ చేసుకుందాం అనుకుంటే కనుక మనం ఎవ్రీ మంత్ కూడా అండ్ ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఆన్లైన్ వెబినార్స్ లేదా క్లాస్ రూమ్ ట్రైనింగ్లు కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మంత్ నెక్స్ట్ కమింగ్ సండే అండ్ అమీర్పేటలో ఆర్సీపీ టెక్నాలజీలో కూడా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ మీద క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ పార్టిసిపెంట్స్ అనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేసి మీరు సీట్ బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.